అద్దం అబద్ధం చెప్పదు, నిజాన్ని దాచదు, ఉన్నది ఉన్నట్టుగా చూపిస్తుంది కదా. అలాగా మనల్ని నెత్తిన పెట్టుకుని మోసే మీడియా కూడా అసంకల్పితంగా అనుకోకుండా కొన్నిసార్లు నిజాలు చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. లేదంటే కనుక కాంట్రడిక్షన్లో నిజాలు బయటపడిపోతాయి అని ఇవాళ ఈనాడు, ఆంధ్రజ్యోతి మరోసారి ప్రూవ్ చేసి 2 వార్తలు. ఒకటి, మంత్రుల మీద చంద్రబాబు సీరియస్ అయ్యారు, ప్రతి చిన్న పని నేనే చూసుకోవాలా అన్నారు అనే వార్త ఒకటి. రెండోది, చిన్న విషయాన్ని పెద్ద చేశారు, అర్నాబ్ గోస్వామితో రిపబ్లిక్ టీవీతో ఆ గొడవేంటి నాకెందుకు చెప్పలేదు అన్నారు ముఖ్యమంత్రి అని ఈనాడు రాసింది. ఈ 2 వార్తల్లో ఎన్ని కంపల్షన్స్ ఉన్నాయో, పరస్పర విరుద్ధమైన అంశాలు అంటే కాంట్రడిక్షన్స్ ఎన్ని ఉన్నాయో చూస్తే గందరగోళం ఎవరిదో, ఎక్కడ కన్ఫ్యూజన్ ఉందో మనకి క్లియర్గా అర్థమైపోతుంది. ఇంతకీ చంద్రబాబు మాటలకి అర్థమేంటి? అనుకోకుండా ఈనాడు, ఆంధ్రజ్యోతి ఏం చెప్పేసి ప్రభుత్వ లోగుట్టుని బయటపెట్టినాయా? ఆంధ్రజ్యోతి చూడండి ఏం రాసిందో. ప్రతి చిన్న విషయంలోనూ నేనే జోక్యం చేసుకోవాలా, మంత్రులు పని చేయటం నేర్చుకోవాలి అని చంద్రబాబు క్లాస్ పీకేశారు, మంత్రుల పనితీరు మీద తీవ్రమైన అసంతృప్తి బయటపెట్టారు అని రాసింది చూసారా. ఈ వార్త వెనక ఉద్దేశం ఏంటి అంటే చంద్రబాబు చాలా సీరియస్గా ఉన్నారు, ప్రజల కోసం ఆయన తపన పడుతూ ఉంటే టీంలో ఆ ఫైర్ రావట్లా అని చెప్పాలన్నది ప్రయత్నం కావచ్చు. కానీ అసలు ప్రతి చిన్న విషయము తానే చూసుకోవాలని ముఖ్యమంత్రి అంటున్నారు. కానీ ఏది చిన్న విషయమో ఏది పెద్ద విషయమో మంత్రులకి ఎవరు చెప్తారు? ఎలాగో తెలుసా, ఇప్పుడు 1వ తారీఖునిచ్చే పెన్షన్స్ ఉన్నాయి కదా, వాటిని ఇంతకు ముందు వాలంటీర్ లాంటి వాళ్ళు ఎవరో ఇచ్చేవాళ్ళు. సరే వాలంటీర్ల జీతం పెంచుతాం, ఉద్యోగాలు ఉంచుతామని వాళ్ళని తీసేశారు. ఇప్పుడు లాంటి టాపిక్ల జోలికి పోబాకండి. ఇప్పుడు అది కాదు పాయింట్ ఇక్కడ. అప్పట్లో వాలంటీర్లు ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు సచివాలయ సిబ్బందో ఎవరో ఇస్తారు కదా. కానీ అలాంటి పనిలో కూడా ముఖ్యమంత్రి జోక్యం చేసుకుని 1వ తారీఖు వచ్చిందంటే చాలు ఏదో ఒక జిల్లాలో ఇళ్లకు వెళ్ళడము, పెన్షన్లు పంచడము, ప్రత్యేకంగా లేపల్ మైకులు పెట్టుకుని, మరి లేపల్ మైక్ అంటే ఇంతకంటే చిన్నది ఉంటుంది, అంటే కనిపించకుండా కానీ పబ్లిసిటీలో మాట క్లారిటీ క్వాలిటీ ఉండాలి కాబట్టి ఆ లేపల్ మైకులు వాడతారు. అలాంటి లేపల్ మైకులు పెట్టుకుని మరి ముఖ్యమంత్రి రంగంలోకి దిగటం చూస్తున్నాం. జనరల్గా ఎవరైనా ఏమనుకుంటారు, పెన్షన్లు పంచడం అనేది సర్వసాధారణంగా జరిగేదే కదా, ఎవరో అధికారంలో ఉన్నా ఇస్తారు కదా, వాలంటీర్లు సచివాలయ సిబ్బంది ఇచ్చే పనికి ముఖ్యమంత్రి ఎందుకు వస్తారు అని అనుకుంటారు కదా. మరి అంత చిన్న పనికే ముఖ్యమంత్రి రంగంలోకి దిగినప్పుడు మరి భూ కేటాయింపుల విషయాల్లోనూ ఇంకా మిగతా అధికారిక విషయాల్లో కూడా ఆయనే నిర్ణయం తీసుకుంటారు అని అనుకుంటున్నారేమో మంత్రులు. అందుకోసమే ఏది చిన్న పని ఏది పెద్ద పని అనేది ముందు మంత్రులకి చెప్పడం అనేది నాయకుడిగా చంద్రబాబు బాధ్యత ఏమో కదా. ఈ విషయాన్ని చాలా టాక్టికల్గా సైడ్ లైన్ చేస్తూ చిన్న విషయం కూడా తానే చూడాలా అని ముఖ్యమంత్రి అన్నారు అని ఆంధ్రజ్యోతి రాసింది. మరి పెన్షన్లే ముఖ్యమంత్రి పంచుతున్నప్పుడు మిగతా విషయాలు ఎంతెంత పెద్ద పనులు మరి అవి మంత్రుల స్థాయిలో అవుతాయి అనుకోవచ్చా? ప్రభుత్వ ప్రయారిటీస్ ముఖ్యమంత్రి పెన్షన్లు పంచే స్థాయిలో ఉన్నాయి. ప్రత్యేకంగా మీడియాను పిలిచి పబ్లిసిటీ చేసుకుని ఆటోలెక్కి షూట్ చేసుకునే పరిస్థితిలో ఉంటున్నాయి కొన్ని గంటలు కేటాయించి అని అనుకున్నప్పుడు సహజంగానే మంత్రులు అన్నీ ముఖ్యమంత్రి చూసుకుంటారేమో అని అనుకుంటారు కదా. మరి ఏది ప్రయారిటీ, పబ్లిసిటీ ప్రయారిటీనా, పెన్షన్లు పంచడం ప్రయారిటీనా, లేకపోతే ప్రజలకు కావాల్సిన అంశాల మీద దృష్టి పెట్టడం, సమస్యలు తీర్చడం ప్రయారిటీనా అనేది పాపం మంత్రులకి తెలియట్లా. ఇంత కన్ఫ్యూజన్ ప్రభుత్వంలో ఉంది, చంద్రబాబు సహచరులుగా ఉన్న క్యాబినెట్లోనే ఉంది అనే విషయాన్ని ఈ వార్త నిస్సంకోచంగా, పరోక్షంగా, అసంకల్పితంగా అంటే అనుకోకుండా బయటపెట్టింది. ఇక ఆ తర్వాత ఇది చూడండి, ఈనాడు రాసిన వార్త. చిన్న విషయాన్ని ఇంత పెద్ద చేస్తారా, రిపబ్లిక్ టీవీతో గొడవ అవసరమా, అసలు చిన్న విషయాన్ని కూడా మీరు హ్యాండిల్ చేయలేరా, ఇంత జరుగుతుంటే నా దృష్టికి ఎందుకు తీసుకురాలా అని ముఖ్యమంత్రి అన్నారు అని ఈనాడు రాసింది చూడండి. చిన్న విషయాలు మంత్రులకే తెలియట్లేదని అక్కడ అన్నారు, మరి చిన్న విషయాలు అధికార ప్రతినిధులకు మాత్రం ఎట్లా అర్థమవుతాయి? సరే ఆ విషయం అలా ఉంచండి, చిన్నదో పెద్దదో. కానీ ఇంత జరుగుతుంటే తన దృష్టికి ఎందుకు రాలేదు అని ముఖ్యమంత్రి ఇక్కడ అన్నారు అని చెప్పారు కదా. ఇది కీలకమైన విషయం ఇక్కడ. అంటే రిపబ్లిక్ టీవీ గొడవ జరుగుతోంది అని ముఖ్యమంత్రికి తెలియదు అనుకోవాలా, లేదంటే ముఖ్యమంత్రికి తెలియకుండానే టీడీపీ అధికార పార్టీ రిపబ్లిక్ టీవీని బాయ్కాట్ చేస్తున్నట్టు అనౌన్స్ చేసేసిందా? అర్నాబ్ గోస్వామి స్వయంగా చెప్పాడు కదా, అఫీషియల్ గా టీడీపీ బాయ్కాట్ చేసింది మమ్మల్ని అని. టీడీపీ which has announced officially that it is banning the Republic Media Network. మరి ఆ సో కాల్డ్ అఫీషియల్ డెసిషన్ ఎవరిది? ఆ క్వశ్చన్కి సమాధానం తెలిస్తే కనుక టీడీపీలో కీలక నిర్ణయాలు ఎవరు తీసుకుంటున్నారు అనే విషయం మనకు అర్థమవుతుంది. ఆ విషయాల మీద చంద్రబాబుకి కనీసం ఇన్పుట్ కూడా ఉండట్లేదా?
కనీసం సూచనప్రాయంగా కూడా చెప్పట్లేదా అనే విషయాన్ని ఇదిగో ఈనాడు రాత ఏది ఇంత జరుగుతుంటే నా దృష్టికి ఎందుకు తీసుకురాలా అనే విషయం బయట పెట్టింది. అంటే ఏది చిన్న విషయం ఏది పెద్ద విషయమో మంత్రులకి తెలియట్లే అక్కడ. ఇక్కడేమో ముఖ్యమంత్రికి తెలియకుండానే పార్టీ జాతీయ అధ్యక్షుడికి తెలియకుండానే రిపబ్లిక్ టీవీ లాంటి ఛానల్ విషయంలో బాయ్కాట్ నిర్ణయం వచ్చేసిందనమాట. అంటే ఎంత గందరగోళం ఉన్నట్టు, ఎంత కన్ఫ్యూజన్ ఉన్నట్టు. అనుకోకుండా ఈ రెండు విషయాలను బయట పెట్టడం చూస్తే ప్రభుత్వ ప్రయారిటీస్, ముఖ్యమంత్రి ఆలోచన మంత్రుల వరకే వెళ్ళలేదు అని అర్థమవుతా ఉంది. మరి ఆ లెక్కన మంత్రులను దాటి ఎమ్మెల్యేల వరకు ఎప్పుడు వెళ్ళాను, ఎమ్మెల్యేల నుంచి కేడర్ స్థాయికి ఎప్పుడు వెళ్ళాను, కేడర్ నుంచి జనాన్ని ఎప్పుడు రీచ్ అయ్యాను? 2 ఏళ్ళు ఆల్రెడీ గడిచేపోయాయి కదా. అంటే మనం పూర్తిగా పబ్లిసిటీ మీద ఫస్ట్ తారీఖు వస్తే కొన్ని గంటల పాటు పెన్షన్లు లాంటి రెగ్యులర్ విషయాల్ని ప్రాపగాండా చేయడం మీద పెడుతున్న శ్రద్ధ మన సిబ్బంది మీద, వ్యూహాత్మకంగా తీసుకోవాల్సిన జాగ్రత్తల మీద పెట్టట్లా అని అర్థమవుతా ఉంది. అందుకోసమే అంటారు సంచిలాభం చిల్లు కొట్టేసింది. అంటే పబ్లిసిటీ వల్ల ఎంత మైలేజ్ వస్తుందో తెలియదు కానీ ఇలాంటి గందరగోళాల వల్ల, ప్రయారిటీస్ లేనితనం వల్ల చాలా నష్టాలు జరుగుతాయి. మన అనుభవాలే చెప్తాయి కదా ఆ విషయం. వేరే ఉదాహరణలు ఎందుకు? ఏమంటారు? ఈనాడు, ఆంధ్రజ్యోతి రాత టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబు అజమాయిషీలో ఉన్న గందరగోళాన్ని బయటపెట్టినట్టేనా?